10 ఏళ్ల కాలంలో పీఆర్ఎస్ రేషన్ కార్డుల గురించి మాట్లాడలేదన్నారు పీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కొత్తగా రేషన్ కార్డులు ఇస్తూ 9 వస్తువులు అందిస్తుందన్నారు. 18 నెలల్లోనే ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిది. అయితే రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు కేసీఆర్ కుటుంబమని ఆరోపించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఇంకా 3 ఏళ్ల కాలం ఉందన్నారు. మేము పని చేయడానికి ఓపిక పట్టరా, మీరు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని గజ్జల కాంతం ప్రశ్నించారు. కేసీఆర్ బినామీ, కేటీఆర్ బినామీ, హరీష్ రావు బినామీ, కవిత బినామీ. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది మీకు? 30,000 ఎకరాల భూమిని నిజాంకు సంబంధించిన వంశస్థులకు సంబంధించిన భూమి అది. ఆ భూమిని రికార్డ్ దానికోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. దానికోసమే ధరణి తీసుకొచ్చి ఆ 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కించుకొని బినామీ పేమెంట్ ఎక్కించుకున్నారు మీరు. ఇక్కడి నుండి వచ్చింది మీకు 30,000 ఎకరాల భూమి. ఇవాళ కేసీఆర్ కు 600 ఎకరాలు 60 ఎకరాల భూమి కాడించాలి. 2014 ముందు 60 ఎకరాల భూమి ఎక్కడ? ఫామ్ హౌస్ కాడ 600 ఎకరాల భూమి అక్కడ సంపాదించారు. ఎక్కడి నుండి వచ్చిందని మేము అడుగుతున్నాం. ఇవాళ కేటీఆర్ ని ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ఇవాళ హైదరాబాద్ లో 5 అంతస్తుల అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టావు 500 కోట్లతో. అది ఎక్కడి నుండి వచ్చిందని మేము అడుగుతున్నాం.